కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే కోరాహు కుమారుడు ఇక్కడ మనము కూడా ఒక ఆశను కలిగి దేవుని వైపు, మన ప్రాణం కూడా దేవుని వైపు త్రిప్పుచు, మనము కూడా దేవుని వైపు తృష్ణ కొనుచు ఆశ కలిగి ఎప్పుడైతే మన జీవితాల్లో మనము ఎదురు చూస్తామో, నీరు దొరికినప్పుడు దుప్పి ఎలా అయితే సంతోషపడిందో మన జీవితంలో మనకు దేవుడు ఉన్నప్పుడు మనము చాలా సంతోషభరితంగా ఉంటాము. మరి చాలా మన బలహీనంగా ఉన్న మన జీవితాలు బలముగా మార్చబడతాయి. మరి మన జీవితాల్లో నీరు కొరత ఎలా అయితే ఉందో దేవుని వాక్యం అనే ఆ జీవజలపు ఊట మన జీవితాల్లో దేవుడు సమృద్ధిగా మరి పెడతాడు. దేవుడు లేకుండా మనము ఏ ఆరాధన కూడా మనం చేయలేమండి. దేవుడు లేకుండా మనం ఏ పని కూడా మనం చేయలేము. దేవుడు లేకుండా కూడా ఎప్పుడు కూడా మనము ఏ పని కూడా చేయడానికి ముందు అడుగేయలేము. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఆయన ఆరాధన అనేది ఎంత అంటే మన హృదయాన్ని మనం సమర్పించుకుంటూ ఎప్పుడైతే మనము ఆరాధనని మనం హృదయపూర్వకంగా చేస్తామో అప్పుడు మన హృదయాలు అనేది తృష్ణ పొందొచ్చు, ఆశపడుతూ దేవుని వైపు ఎప్పుడైతే కేరింతలు కలిగి మనం కోరికతో మనం ఆరాధన చేస్తామో అప్పుడు నీ హృదయంలో నా హృదయంలో దేవుడు సంతృష్టిగా సంతోషముగా మన హృదయాలను ఆలయముగా చేసుకొని దేవుడు మన హృదయంలో ఆసీనుడు అవుతాడు. మరి